గుండాలు రెచ్చిపోయారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారనే సమాచారంతో దాడి చేయడానికి వచ్చారు బీజేపీ గుండాలు. క్యాంప్ ఆఫీస్ అద్దాలు పలగొట్టి విధ్వంసం సృష్టించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సొంత నియోజకవర్గంలో, అది కూడా ఒక ఎమ్మెల్యేకి రక్షణ లేకపోతే ఇక సామాన్యుల సంగతేంటి? బండి సంజయ్ పార్టీకి చెందిన మనుషులే ఇలా దాడులకు తెగబడితే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఆయన గారు ఏం చేస్తున్నట్టు? రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణుగోపాలరావు మనకి కరీంనగర్ నుంచి లైవ్ లో అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వేణుగోపాల్, చెప్పండి, ఇక కరీంనగర్ పట్టణంలో బీజేపీ గుండాలు రెచ్చిపోయారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? క్యాంపు కార్యాలయంలో కొద్దిసేపు క్రితం కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించినట్టు అంటే కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ మీడియా సమావేశాలు చెప్పిన వెంటనే మరికొద్దిసేపు మీడియా సమావేశాలు జరిగిన వెంటనే ఇటు క్యాంపు కార్యాలయంపై బీజేపీ సంబంధించిన కార్యకర్తలు దాడులు చేశారు. ధ్వంసం అంటే కౌశిక్ రెడ్డికి సంబంధించిన కారణం అయితే విధ్వంసం సృష్టించినటువంటి మంచిది. ఇంకోవైపు చూసుకుంటే పూల కుండీలు కాదు క్యాంపు కార్యాలయంలో ఉన్నటువంటి అద్దాలు ఇవన్నీ కూడా విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి చూడొచ్చు మన విజువల్ ద్వారా ప్రత్యక్షంగా. అంటే యాక్చువల్ గా కరీంనగర్ లో లా అండ్ ఆర్డర్ తప్పుతుందంటూ కూడా ఇటు కౌశిక్ రెడ్డి కొంచెం మీడియా సమావేశంలో చెప్పారు. అసలు ఏం జరుగుతుంది కరీంనగర్ లో, గన్ కల్చర్ ఎక్కడిది, కరీంనగర్ లో ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నటువంటి కరీంనగర్ నేడు గన్ కల్చర్ తో ఉన్నది, ఈ యొక్క జ్ఞానం పోవాలంటూ కూడా అంటే మీడియా సమావేశాలు చెప్పారు. చెప్పిన వెంటనే ఆ తర్వాత మీడియా సమావేశం ముగిసింది. మరి కొద్దిసేపట్లోనే ఇటు క్యాంపు కార్యాలయంపై బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున దాడులు చేశారు, విధ్వంసం సృష్టించారు. చూడొచ్చు మన విజయంతో సంబంధించిన విజయాలు పూల కుండీలు పలగొట్టారు. ఇటు క్యాంపు కార్యాలయం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా మనకు విధ్వంసమే కనిపిస్తుంది. అంటే మొత్తం మీద ఈ కరీంనగర్ జిల్లాలో ఇలాంటి సంఘటనలు ఇప్పటి వరకు జరగలేదు. ఈ కల్చర్ ఎందుకు వస్తుంది అంటూ కూడా ఆవేదన వ్యక్తం మొన్న అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే విషయమై మాట్లాడినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఈ గన్ కల్చర్ లేదు, ఇలాంటి సిచ్యువేషన్ లేదు. అంటే పొద్దుటి పూట 11 గంటల ప్రాంతంలో పిఎన్జీ జ్యువెలర్స్ లాంటి ప్రాంతంలో ఇటు దొంగలు అంటే తుపాకులతో వచ్చి దాడులు చేయడం ఏంటి, ఇలాంటి కల్చర్ ఈ యొక్క రాష్ట్రంలో జరగడం దురదృష్టకరం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీడియా సమావేశాలు చెప్పిన నేపథ్యం. కానీ దీన్ని మాత్రం బండి సంజయ్ ఇదే విషయం సంబంధించి వ్యక్తిగతంగా ఇటు కేటీఆర్ పై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ కౌశిక్ రెడ్డి దీన్ని ఖండించినటువంటి పరిస్థితి. ఈ వ్యక్తిగత దూషణలు చేయొద్దు, వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పినటువంటి పరిస్థితి. అంటే పిఎన్జే జ్యువెలర్స్ సంబంధించి అంటే వాళ్ళకి సరైనటువంటి అంటే వాళ్ళు స్టేషన్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి, వాళ్ళకి అన్ని కల్పించాలని చెప్పిన నేపథ్యంలో ఒక మంచి పని కోసం వచ్చిన కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే ఈ వ్యక్తిగత దూషణల నేపథ్యం వచ్చేసైతే అంటే సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలి, లేకుండా మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి మీడియా సమస్య చెప్పిన నేపథ్యం. కానీ ఏదైనా కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఈ క్యాంపు కార్యాలయంపై దాడి చేయడానికి మాత్రం ప్రతి ఒక్కరు కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంతవరకు కరీంనగర్ పట్టణంలో ఈ యొక్క దాడుల సంస్కృతి లేదు. కానీ కొత్తగా ఈ దాడుల సంస్కృతి వచ్చిన నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా విభ్రాంతికి గురవుతున్న నేపథ్యం. అంటే క్యాంపు కార్యాలయాలపై దాడులు అనేది ఇంతవరకు మనకు కరీంనగర్ పట్టణంలో లేదు, కరీంనగర్ జిల్లాలో కూడా లేదు. మరి ఇలాంటి సంఘటన ఎందుకు జరుగుతుంది అంటే దాని మీద ప్రతి ఒక్కరు కూడా అధ్యక్షులు చెప్పండి. ప్రస్తుతం మనకు చెప్పండి, ఇప్పుడు క్యాంపు కార్యాలయం దాడి ఏ విధంగా చూస్తారు?